హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే జర్నీ చేసి వచ్చిన రోజు బ్లాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ డే బ్లాగ్ రెండు కలిపి షూట్ చేశాను ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలుసు, ఫెస్టివల్కి ముందు మొత్తం క్లీన్ చేసుకుంటాము అనేసి. నేను లేను కాబట్టి చూసారా ఇల్లు ఎలా ఉందో. సో ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్లీనింగ్కి ముందు ఇలా ఉంది అనేది షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ నిజంగా ఫ్రెండ్స్, దుమ్ము పెట్టడం అది క్లీన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది, అంత ఈజీ అయితే కాదనమాట. సో ఇంకా మొత్తం ఇలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నాను. చెట్లు అంతా పిచ్చి చెట్లు కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా వర్షం పడుతూ ఉంటే అలా అయిపోతుంది ఇల్లు అయితే. సో ఇంకంతా చెత్త అంతా ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్, టైం అయితే తీసుకుంటుంది. ఇంకా నేనైతే ఇంకా లోపల ఫస్ట్ కూరగాయలు అవన్నీ ఏం తీసుకున్నానో కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అయితే మొత్తం క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్గా నెక్స్ట్ డే ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాను ఫ్రెండ్స్. బిఫోర్ క్లీనింగ్ ఇలా ఉంది అనేది షేర్ చేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయకపోతే లోపల ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఏమైతే పెడతామో అవి ఎక్కువ రోజులు ఆ ఫంగస్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి కలర్ చేంజ్ అవ్వడం, మనకు తెలియకుండా వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మనకి హెల్త్ ఇష్యూస్ రావడం అలా జరుగుతుంది. సో 1 వీక్కి ఒక్కసారి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేయాలి. అండ్ గ్రాసరీస్ కూడా చాలామంది పెడుతూనే ఉంటారు. అయితే అవి ఎప్పటికప్పుడు కూడా అయిపోయే విధంగా చూసుకోవాలి, అంటే వాడుకోవాలి అన్నమాట. సో నాకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ 2 hours 3 hours పడుతుంది. ఎందుకంటే మొత్తం ఐస్ అంతా మెల్ట్ అయిన తర్వాతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఆఫ్ చేసుకొనే క్లీన్ చేయాలి. సో ఇది చాలామందికి తెలియదు. చూసారా అంత బ్యాక్టీరియా అంతా ఎలా ఉంది అనేది. సో ఫ్రిడ్జ్లో కూడా బ్లాక్ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో అందుకని నేను ఈ వ్లాగ్లో అయితే చూపించాలి అనుకుంటూ చూపిస్తూ ఉన్నాను. చూసారా అంత డార్క్ స్పాట్స్ అలా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ కూడా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే. నేనైతే కోలాన్ కానీ అంటే కోలాన్తో క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ నిమ్మరసం, పసుపు ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది అనేసి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన వెంటనే నేను ఏవి పెట్టాను ఫ్రెండ్స్. అవి కొంచెం అంటే డ్రై అవ్వాలి అన్నమాట, కొంచెం ఆరాలి అనేసి అలాగే పెట్టాను, ఓపెన్ చేసి పెట్టాను అన్నమాట. సో మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా కరెంట్ అయితే నిన్న టైంలో అంటే నేను తీసిన టైంలో కరెంట్ పోయింది అనమాట. మాకు కరెంట్ లేనప్పుడు మా వంటింట్లో అయితే అంతగా లైటింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ నేను ఫ్రిడ్జ్నే చూపించాను. ఈ చిన్న హెల్త్ టిప్ అందరికీ తెలియాలి అనేసి. సో చాలామంది స్ప్రైట్స్, థమ్స్అప్స్ అలాంటివి కూడా పెడుతూ ఉంటారు. అది అలా పెట్టి ఎక్కువ రోజులు పెట్టి మనం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అంతా క్లీన్ చేసుకోవాలి అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ నేను కొనుక్కున్న మల్లెపూలు అవన్నీ మాలలుగా కట్టడం కూడా చాలా టైం అయితే పట్టింది. అండ్ గులాబీలు అన్నీ తీసుకొచ్చాను, చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పువ్వులు అయితే మనకి అవైలబిలిటీ ఉండవు, చాలా తక్కువే అనమాట పువ్వులు అయితే. సో ఇంకా అన్ని మాలలు, కనకాంబరాలు, మల్లెపూలు, బొండు మల్లెలు అన్నీ కట్టి దేవుడికి వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ పువ్వులు అన్నీ కట్టుకున్నాను అనేది చూపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ బ్లాగ్లోనే నేను బియ్యం కూడా ఉడకబెట్టేశాను, అంటే వండాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైతే పిలవలేదు, కరోనా టైం కదా ఎందుకులే అనేసి తగ్గినప్పటికీ. సో ఇంకా అంతా షేర్ చేస్తూ ఉన్నాను. బెల్లం పొంగల్ చేశాను ఆ బియ్యంతో. ఎలా ఉందో మీరు చివరిదాకా వాచ్ చేయండి, ఓకేనా? వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేను కొనుక్కున్న కూరగాయలు కూడా షేర్ చేశాను మీకు అందరికీ. క్యాబేజ్, క్యారెట్,
టమాటో, పచ్చిమిర్చి ఇంకా అన్నీ మన వంటలలో ఏమైతే వాడతామో అవన్నీ కొనుక్కొని, ఇంకా ఫెస్టివల్ కూడా ఉంది కదా అనేసి వాటికి కావాల్సినవి కొన్ని షాపింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో మొత్తం ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. చివరిదాకా వాచ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చివరిదాకా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వ్లాగ్ ఒక మంచి షేరింగ్గా ఉంటుంది అనేది షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. కరివేపాకు అంతా నేనైతే అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ గోధుమలు ఫ్రెండ్స్, గోధుమలు కూడా హెల్త్కి చాలా మంచిది. సో అమ్మ అయితే ఈ గోధుమలు ఇవన్నీ పంపించారనమాట. సో అల్లం, లెమన్ ఇవన్నీ పెట్టుకుంటాను నేనైతే ఇంట్లో స్టాక్ అనేది. సో ఏమేమి ఉంటాయి అనేది కూడా షేర్ చేస్తూ ఉన్నాను, ఏం కొన్నాను అని. యాపిల్స్, దానిమ్మ అన్నీ ఫ్రెండ్స్, ఏమేమి కావాలో మొత్తం స్నాక్ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా. సో అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.